మెదక్ చర్చితో తనకు విడదీయరాని అనుబంధం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో చర్చి ఏర్పాటై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన శతాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజులు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరికీ, భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 100 ఏళ్లు పూర్తి చేసుకుని మెదక్ చర్చి ఒక గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని అన్నారు. అలాంటి చర్చి అభివృద్ధికి అవసరమైన నిధులు మా ప్రభుత్వం విడుదల చేసింది అన్నారు. ఈ చర్చికి తనకు గొప్ప అనుబంధం ఉందని, పిసిసి అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు ఆశీస్సులు తీసుకున్నానని, అప్పుడు జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాను వచ్చే ఏడు ముఖ్యమంత్రి హోదాలో చర్చికి రానున్నట్లు ఆ రోజే తెలిపినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం శతాబ్ది ఉత్సవాలతో పాటు భక్తులతో క్రిస్మస్ జరుపుకోవాలని ఇవాళ ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో దళిత, గిరిజన, క్రైస్తవులకు అత్యధిక లబ్ధి జరుగుతుందన్నారు. పేదలకు అందించే 200 యూనిట్ల ఉచిత విద్యుత్లోనూ వారికి ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. ఆనాడు క్రిస్టియన్ మిషనరీలు విద్య, వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లు తెలిపారు. ఇక ఆ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, రాజు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టినట్లు తెలిపారు. మెదక్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందన్నారు. అందులో భాగంగా 2,918.50 లక్షలతో మెదక్ చర్చిలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, శాసనసభ్యులు మదన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.